అంటే హైడ్రా ఒకటి కూల్చేస్తున్నారు అయ్యి అన్నారు కదా చెరువులు కబ్జాలు, అది మంచి పనేనా కాదా అని మీరు అనుకుంటున్నారా? హైడ్రా ఒకటి ఇంకా అది కొంచెం ఆలోచించి చేయాలండి. పేద ప్రజల మీద అలా అటాక్ చేయడం నచ్చలేదు. అదొకటి కొంచెం నోటీసులు ఇచ్చి ముందు పెద్ద ఆఫీసర్ల మీద తీసుకోవాలండి చర్యలు, పబ్లిక్ మీద కాకుండా ఆఫీసర్ల మీద చర్యలు తీసుకొని తర్వాత పబ్లిక్ దగ్గరకు వస్తే బాగుంటుంది. అంటే చెరువులు కబ్జా చేయడం అది సరైనది కాదు కదా? సరైనది కాదంటే రిజిస్ట్రేషన్ చేసి అమ్మినప్పుడు కూడా ఆఫీసర్లదే కదండి తప్పు, రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్లది కూడా కదా తప్పు. ముందు రిజిస్ట్రేషన్ చేయొద్దు, రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు రాంగ్ అని చెప్తే డబ్బులు కట్టరు కదండి గరీబ్ వాళ్ళు. సో అంటే మూసి ఒకటి ప్రక్షాళన చేస్తానంటున్నారు, దాన్ని సుందరీకరణ చేస్తానంటున్నారు కదా, అక్కడ ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చి దాన్ని చేయడం మంచిదని అంటారా కాదంటారా? మంచిదే అండి, వాళ్ళకి ఇండ్లు వేరే దగ్గర చూపించి చేయడం చాలా మంచిదండి. ఎందుకంటే ఒక్కరికి కాదు కదా, అందరికీ ప్రయోజనకరం అది. అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చేసారి కూడా సీఎం అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా, లేకపోతే మారే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారా? ఇలాంటి పనులన్నీ విమర్శిస్తారండి, ముందు చేసిన తర్వాత ఆయనే వస్తాడు. ఎవరు మంచి పనులు చేస్తే వాళ్ళే వస్తారండి. వాళ్ళే వస్తారంటారా?